అప్రిషియేట్. అంటే తన డాన్సింగ్ కూడా ఫస్ట్ టేకే బాగా చేస్తాడంట ఎన్టీఆర్ గారు. ఓకే. జాన్వీ కపూర్ ఎన్టీఆర్ చిట్టమల్లె సాంగ్ లో చూసిన, దావుది సాంగ్ లో చూసిన, ఎలా అనిపిస్తుంది వాళ్ళకి కెమిస్ట్రీ? కెమిస్ట్రీ సూపర్ ఉంది. సో వాళ్ళిద్దరికి బాగుంది. ఓకే. అండ్ వన్ వర్డ్ లో ఏం చెప్తారు దేవరా గురించి? ఐ థింక్ హిట్ కొడుతుంది. ఇంకా అది రిలీజ్ కాలేదు కదా, రిలీజ్ కాకముందే ఇంత వ్యూస్ లో వస్తున్నాయి కదా, సో హిట్ అయితే కొడుతుంది. ఓకే. ఎన్టీఆర్ గారిని చూస్తే మీ ఫీలింగ్ ఏంటి? ఇప్పుడు వరకు చూడలేదు, అంటే చూస్తుంటే స్క్రీన్ పైన చూస్తుంది అదే హిట్ అవుతుంది. దాని వల్ల ఎన్టీఆర్ డాన్స్ వల్లే ఎక్కువ అక్కడ బాగుంది. జాన్వీ కపూర్ అంత లేదు కదా తెలుగులో. సో థ్యాంక్స్. హాయ్ బ్రో. ఇప్పుడు దేవర ట్రైలర్ వచ్చింది కదా, ఎలాగనిపిస్తుంది? చాలా అంటే చాలా బాగుంది బ్రో. ఎన్టీఆర్ డాన్సర్ కానీ, ఎన్టీఆర్ ఫైట్స్ కానీ, ఈ రొమాంటిక్ సాంగ్స్ లో ఎక్స్ప్రెషన్స్ కానీ టాప్ భయ్యా. సో మీకు ఏది బాగా నచ్చింది? నాకైతే ఫైట్స్ కత్తితో చేసే ఫైట్స్ బాగా నచ్చాయి భయ్య. ఈ చుట్టమల్ల సాంగ్ ఒకటి బాగా నచ్చింది. ఈ యాక్టింగ్ పరంగా మనం ఎన్టీఆర్ గురించి మాట్లాడక్కర్లేదు, అది ఎప్పుడు టాపే. ఇప్పుడు వరకు వచ్చిన ప్రతి సాంగ్ మీద కాపీ అని ట్రోల్స్ బాగా ఎలాగ చేస్తారు? అంటే సాంగ్స్ అంటే స్టెప్లు కాపీ అయినా లేకపోతే ఏంటా? సాంగే కాపీ అని చెప్పి సాంగ్ కాపీ అయితే దానికి ఎన్టీఆర్ గారితో సంబంధం లేదు కదా. ఆయన అయితే టాప్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు కదండి. సాంగ్స్ అయితే కాపీ ఏం కాదు, దాని రెఫరెన్స్ గా తీసుకొని, సాంగ్స్ రెఫరెన్స్ గా తీసుకొని సాంగ్స్ వేరే రకంగా రాస్తారు, దాన్ని కోరియోగ్రాఫ్ చేస్తారు. అన్ని ఇప్పుడు కొత్తగా రాయాలంటే కష్టం కదా భయ్య. అది కూడా కొంతవరకు అయ్యి ఉండొచ్చు, రెఫరెన్స్ ఉంటది అంతే. సాంగ్స్ కాపీ అన్నాక లేదు. కొరటాల శివ గారు ఇంత ముందు ఒకటి ఫ్లాప్ పడింది కదా, ఆచార్య. అవునండి. సో ఇప్పుడు భారీ ఎత్తున ఎన్టీఆర్ గారితో చేస్తున్నారు. అవును. సో ఎలా ఉండబోతుంది అంటే ఏమన్నా మళ్ళీ ఎఫెక్ట్ పడే ఆప్షన్ ఉంటుందా, బాగుంటుంది అంటారా? కొరటాల శివ గారు, శ్రీమంతుడు, భారతీయ నేను, జనతా గ్యారేజ్ ఇవన్నీ టాప్ సినిమాస్ భయ్య. స్క్రిప్ట్ పరంగా కానీ, స్క్రీన్ ప్లే పరంగా కానీ ఆయన టాప్. ఈ ఆచార్య అనేది ఏంటంటే స్క్రిప్ట్ పరంగా చాలా మంది ఇన్వాల్వ్ అయ్యారు, చిరంజీవి గారు, దాని వల్ల బెడిచికొట్టడం కానీ ఆయన టాప్ డైరెక్టర్ భయ్య. ఇదైతే బంపర్ ఇండస్ట్రీ హిట్ అవుతుంది నాకు తెలిసినంత వరకు. దీనికి ఎన్టీఆర్ గారికి అవార్డు రావచ్చు, నేషనల్ అవార్డు రావచ్చు, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను భయ్య. ఎస్ఎస్ రాజమౌళి తర్వాత తీసిన ప్రతి సినిమా ఫ్లాప్ అయ్యింది ప్రతి హీరో. సో దేవరా ట్రిపుల్ తర్వాత వస్తుంది కాబట్టి ఎలాగంటే అలాగే దానికి దీనికి సంబంధం లేదు భయ్య. ఆ సెంటిమెంట్ ఈ సినిమాతో బ్రేక్ అయితే అవుతుంది, అదే దానికి దీనికి సంబంధం లేదు అసలు. అనిరుద్ధ్ గారి మ్యూజిక్ మీకు ఎలా అనిపిస్తుంది? అనిరుద్ధ్ గారి మ్యూజిక్ అయితే చాలా బాగుంది భయ్య. ఆయన ఎప్పుడు మ్యూజిక్ లో టాప్ లో ఉంటారు భయ్య. ఆయన మ్యూజిక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది భయ్య. ఈ చుట్టమల్లి సాంగ్ ఒకటి మొన్న ఒక సాంగ్ రిలీజ్ అయింది, అదొక సాంగ్ చాలా బాగుంది భయ్య. థ్యాంక్ యూ. అసలు బ్లాక్ బాస్టర్ అసలు అది అసలు దిమ్మ తిరిగిపోయింది అనమాట. అది చూస్తుంటే, ఆ విజువల్స్ చూస్తుంటే గనక అసలు ఒక రేంజ్ లో ఉందన్నమాట. అసలు ఎన్టీఆర్ గారిని అలా చూస్తుంటే అబ్బబ్బబ్బ మామూలుగా లేదు బ్రో. అసలు ఒక్క రేంజ్ లో అది చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి అన్నమాట. ఒక్కొక్క షాట్, అది డైలాగ్ ఉంది, ఒక్కొక్క షాట్ ఒక్కొక్క ఇది ఇలాగా మైండ్ పోతుంది అన్నట్టు అట్టు ఉందన్నమాట. మామూలుగా లేదు. ఒకటి అంటే అందరికి నచ్చింది అక్కడ ఆగిపోయేది లాస్ట్ లో ఆ ఫిష్ మీద నుంచి సొరచాప మీద లెగుస్తారు కదా, ఆ షార్ట్ కి అయితే అందరూ అలా చూస్తాం భయ్య. అసలు అట్లా ఉందన్నమాట. ఈ దెబ్బతో కొరటాల శివ, ఎన్టీఆర్ గారు ఇంకో బ్లాక్ బాస్టర్ పక్క. ఇది మాత్రం రికార్డులు అంతా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ రెడీగా ఉండాలన్నమాట. ఇలాగా అది తండ్రి కొడుకు లాగా చేశారు ఎన్టీఆర్. ఆ క్యారెక్టర్స్ అన్ని ఎలా అవన్నీ అయితే సూపర్ ఉంది. అసలు ఏమీ తెలియనోడు మళ్ళీ అంటే ఒక అమాయకుల్లో యాక్ట్ చేయడం, ఆయన వెంటనే అది అంటే చూపించడం కూడా, వెంటనే ఒక సీరియస్ క్యారెక్టర్ అనేది చూపించడం అనేది అసలు మామూలు చూపించలేదు ట్రైలర్ లో. అసలు ప్రతి షాట్, ప్రతి ఐటమ్ మైండ్ పోతుంది లోపల అట్ట అలా ఉందన్నమాట. అంటే నాకు తెలిసి ఒక మాస్ మ్యాజికల్ అయితే తీసుకురాబోతున్నారు అనమాట. నాకు అనిపించింది అయితే ఒక మ్యాజికల్ అంటే మళ్ళీ ఒక జనతా గ్యారేజ్ లాంటి ఒక మాస్ అండ్ క్లాస్ మ్యాజికల్ అయితే తీసుకురాబోతున్నారు అయితే నాకు అనిపించింది దీంట్లో అయితే. అండ్ ఇంకా మన బాలీవుడ్ హీరో పేరేంటి నాకు గుర్తు రావట్లేదు, సైఫ్ అలీ ఖాన్. ఆయన కూడా చాలా అంటే చాలా పాజిటివ్ అండ్ నెగిటివ్ గా చూపించారు. ఒకసారి స్నేహితుడిగా ఉండి వెంటనే విలన్ గా చూపించడం అనేది అది ఒక వేరే లెవెల్ అనిపించింది. అంటే ఆ చూపించడం కూడా మంచిగా ఉండి చెడు చేసే వాళ్ళగా అయితే అనిపించింది. సో చూడాలి అసలు ఎలా ఉండదు. ఒక రేంజ్ అయితే చూపించారు అన్నమాట. హీరోయిన్ ఎలా అనిపించింది? డైలాగ్ ఉంది కదా, తండ్రి లాగా అసలు ఆ హీరోయిన్ గురించి చెప్పడం అంటే మా మతి పోతుందండి. ఒకప్పుడు ఎన్టీఆర్ గారు, శ్రీదేవి గారిని జోడీ విన్నాం గానీ ఇప్పుడైతే రియల్ గా చూస్తున్నట్టు అనిపిస్తుంది. అసలు మామూలుగా లేదు ఇద్దరు జోడీ అయితే. అసలు వేరే రేంజ్ లో ఉంది. చాలా మాటలు రావట్లేదు. ఎన్టీఆర్ ఎలా అనిపించింది?
ఆ మ్యాటర్ అయితే అనిపించింది. వెనకాల ఆ వీడియోకి బీజిఎం కి చూస్తుంటే అంటే ఆ ట్రైలర్ కి దానికి గూస్ బంప్స్ వస్తాయి అన్నమాట. సో నాకు ఒక కొత్త మ్యాజిక్ అయితే క్రియేట్ చేశాడు అనిపిస్తుంది. కొంతమంది ట్రోల్ చేశారు. అంటే కొంతమంది ట్రోల్ చేశారు. దేనికంటే ఆ వెనకాల ఎప్పుడు విన్నట్టే ఉంది అది అని సో ఆ ట్రోల్ చేసినా కూడా ఇంకా ప్లస్ అయ్యింది. ఎక్కడ ట్రోల్ చేసినా కూడా బట్ కొన్ని మూమెంట్స్ అలా అనిపించాయి కానీ బట్ కాదు. ఎందుకంటే ఇన్స్ట్రుమెంట్ వాడే ఇన్స్ట్రుమెంట్స్ తేడా ఉంటాయి. అటు నుంచి వచ్చేసి బీజిఎం అనేది కొంచెం తేడా ఉంటది. బట్ అన్ని కనిపించిన కంటే ఒకేలా కనిపిస్తాయి. అది మన పొరపాటు, అది మన చెవులో ఉన్న దుమ్ము ధూళి లాంటి అన్నమాట. ఎందుకంటే చెత్తనా కొడుకులు ఉంటారు కొంతమంది ట్రోల్ చేసేవాళ్ళు ఎన్టీఆర్ గాని. అంటే సినిమాలో ఏదో వచ్చినా సరే ట్రోల్ చేసేవాళ్ళు ముఖ్యంగా ఉంటారు. కొంతమంది ట్రైలర్ మరి మేము ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్ లో లేదు. బాహుబలి త్రిపుల ఈ రేంజ్ లో ఊహించాము, అసలు ఏమీ లేదు, లాస్ట్ లో త్రిమింగళం పైకి లేస్తుంది అంతే గానీ అంత రేంజ్ లేదన్న వాళ్ళకి ఏం చెప్తారు? బ్రో రేంజ్ లేదన్న వాడికి గూలు మూసుకొని కూర్చోండి, రేంజ్ మొత్తం వస్తుంది, ఆన్ ద వేలో ఉందన్నమాట. ఆ రోజున మీ గూలు అన్ని పగిలిపోతాయి. అది డబుల్ క్యారెక్టర్ కలెక్షన్ అవ్వచ్చు. కోట్లు అయితే తెలియదు కానీ కాలర్ అయితే ఎంత భయ. కోట్ల విషయం మాకు అవసరంలా. ఎన్టీఆర్ గారిని స్క్రీన్ మీద చూడటం మాకు కావాలి, మేము ఇలా వెళ్ళాలి అంతే. అంటే కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు కదా, ఎక్స్పెక్ట్ చేస్తారు కదా 2000 కోట్లు 3000 కోట్లు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరీ లీగల్ గా వెయిట్ చేస్తారు 6 సంవత్సరాల తర్వాత సింగిల్ స్క్రీన్ మీద దేవుడు వస్తున్నాడు. ఒక్కటి భయ్య, ఏ సినిమా ఎన్ని కోట్లు రికార్డులు బద్దలు కొట్టినా ఎన్టీఆర్ గారి యాక్టింగ్ ముందు ఇంత ఇంత అన్నమాట. సో ఆయన యాక్టింగే చాలు అన్నమాట వాళ్ళందరికి సమాధానం చెప్పడానికి. కోట్ల సమానం లేదండి. కోట్లు విలువ చేసే ఆయన యాక్టింగ్ చూడటమే గ్రేట్. అది ఎంత న్యాచురల్ గా కానీ అలా రావటం కోట్లు సమస్య కాదు. అది ఎంత కరెక్ట్ చేసిన అది మ్యాటర్ కాదు. ఆయన యాక్టింగ్ చూడటం కోసం వెళ్ళినా చాలు. ఓవరాల్ గా ట్రైలర్ ఎలా నచ్చింది? సూపర్ ఉంది భయ్య. ఒక రేంజ్ లో ఉంది. కొరటాల శివ గారు ఈసారి అయితే ఏదో గట్టిగా బిగ్ ప్లాన్ చేశారని అనిపిస్తుంది. ఇక దాని దెబ్బకి మన తెలుగు ఇండస్ట్రీ మొత్తం అటువైపే చూడాలని నాకు అర్థమవుతుంది. అక్కడైతే వెళ్ళలేదని నాకు అనిపిస్తుంది.